తప్పకుండా ఫైనల్స్లో మీరే గెలుస్తారు. తర్వాత పెళ్ళే కదా. అవునండి, మా అమ్మ కోరిక కూడా అదే. ఆ అమ్మాయి కూడా మా మామయ్య కూతురే. నిశ్చితార్థం కూడా అయిపోయిందండి. వెళ్తాను. ఎందుకురా అమ్మాయితో అబద్ధం చెప్పావు? రేయ్, ఆ అమ్మాయి నా గురించి తన మనసులో ఏదేదో ఊహించుకుంటుందిరా. అసలు నేను ఆ అమ్మాయితో మాట్లాడటానికి కారణం జాతరలో కలిసిన ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఒకటే కాలేజీరా. తన గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయేమని మాట్లాడాను అంతే. పిచ్చోళ్ళ మాట్లాడకు, ఇవన్నీ అయ్యేవి కావు. అమ్మాయిని మర్చిపో. వచ్చే జాతరకు వస్తుందిరా, ఖచ్చితంగా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది, తప్పకుండా వస్తుంది. ఇలా చూడనా, చిత్రంగా ఉంది. టీమిలి టీం అంట అన్ని టీముల కంటే ముందుకు దూసుకుపోతుందంట. ఏంటి కబడ్డీయే కదా, ఎన్నాళ్ళు హైదరాబాద్లో గెలుస్తుండేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు గెలుస్తున్నారు అంతే. ఉచ్చబోస్తున్నాడు. హైదరాబాద్ వాళ్ళు నమ్ముకొని పెద్ద మొత్తంలో కట్టాను. ఎందుకు సార్ అనవసరంగా భయపడుతున్నారు? మన టీమే గెలుస్తుంది. ఊరుకోవా. ఆ ప్రకాశం గాడు ఆడ కబడ్డీ నూరిపోసాడు. ఆ సూర్యగాడు ఆట చూస్తుంటే కబడ్డీ అన్నట్టు లేదు, ఆకలితో మన సింహం జింక మీద దూకినట్టుంది. మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. ఫైనల్లో ఆ సూరిగాడు ఆడడు. సరేనా? బాబు మీరు వెళ్తుండండి, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడొస్తాను. సరేనా? మీరు పదండి, దీంట్లో వెళ్దాం. సరిపదా? ఇప్పుడు వచ్చాను రా. మీరు ఆటలో గెలిచిన విషయం ఊళ్ళో అందరికి తెలిసింది, అందుకే అందరం బయలుదేరి వచ్చేసాం. మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చారా? అందరింట్లో వాళ్ళు వచ్చేసారా. ఇంతకీ సూరిగాడు అమ్మోరేర్రా? నువ్వు చాటానికి నా బండి దొరికిందా, అడ్డంగా వచ్చావు? అన్న కొడుకులు దింపరా. రంగా మనుషులతో మీరు ఏం గొడవ పడ్డారేమో. దిగండి, బండి దిగండి. వాడానా? పట్టుకోండి వాళ్ళని. పట్టుకో. కబడ్డీ 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 కబడ్డీ. ఏ సెంటర్ వాళ్ళని? కబడ్డీ 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 కబడ్డీ. సూర్యరా అరే నర్సిగా, నువ్వేంట్రా ఇక్కడ? లేరా? వీళ్ళందరూ మనోళ్ళరా? ఏంట్రా నువ్వనేది? కబడ్డీ ఫైనల్స్ ఆడేది వీళ్ళరా? ఏయ్ రారా, మనోళ్ళనే చంపిస్తారు చెత్త నాయాల. ఇంకేంట్రా సంగతులు? ఏం లేదురా బాబు, కొద్దిగుంటే అయిపోవన్నా. అవును, ఎందుకు మా ఊరు ఇప్పుడు? ఏంటి సూరి, నువ్వు నన్ను ఇక్కడ ఊహించలేదు కదూ? రే, నిన్ను చంపేద్దామని వచ్చాను రా. కానీ ఈ ఊరొచ్చి ఇంత పెద్ద ఆట గెలిచి మనకి మనోళ్ళకి ఎంతో పేరు తెచ్చిపెట్టావు. నువ్వు ఈ ఆట గెలవలేదనుకో, మర్చిపోకు, నా పాత బాకి ఎలాగో ఉంది.
చేంజ్. సూర్యగాడు రాడన్నావు, వచ్చాడు. చూడండి ఎందుకు తొందర? సార్ ప్లేయర్స్ లిస్ట్ అడుగుతున్నారు. వస్తున్నా. చేంజ్. సూర్య ఆడాడంటే మొత్తం పేరంతా సూర్యకే పోతుంది. ఏదో ఒకటి చేసి ఆటలో నుంచి వాడిని బయటికి పంపించాయి. రే తమ్ముడు, మనం ఒకటి ఆలోచించుకో. ఏం మాట్లాడుతున్నావు? నాటకాలా? మాకలాంటి పట్టింపులు లేవు. పిచ్చోడలా మాట్లాడద్దు. రైల్వే టీంకి ప్లేయర్స్ కావాలి. ఆల్రెడీ కడప హైదరాబాద్ నుంచి 2 తీసుకున్నారు. ఇంకొకరి ఖాళీ ఉంది. దానికి సూర్యకి నీకు పోటీ ఉంటుంది. ఇప్పుడే వాడిని తప్పించేస్తే ఆ ఒక్కడివి నువ్వే అవుతావు. చైర్మన్ మనోడే. నేను చెప్తాను, రైల్వే కాడితే ఉద్యోగం, గౌరవం. ఆలోచించు. ఎలా సూరి, చెయ్యి నొప్పిగా ఉందా? కొంచెం నొప్పిగా ఉందన్న. నొప్పితో ఏమడతావు కానీ రెస్ట్ తీసుకో. అది కాదన్న. రే గణేష్, ఈ మ్యాచ్ నువ్వు ఆడరా. పర్లేదన్న, నేను ఆడతాను. పర్లేదురా, నొప్పిగా ఉందన్నావుగా. ఆటలు ఏమైనా జరిగితే మీ అమ్మకి ఎవరు జవాబు చెప్తారు? నొప్పి తగ్గిపోయిందన్న, నేను ఆడగలను. రే నేను చెప్తున్నాను, గణేష్ నాన్ని అవసరమైతే మద్దతు దించుతాను. వెళ్ళరా. అన్నా ఏంట్రా? కావాలంటే సూర్యుని ఆడించండి అన్న, నేను తప్పుకుంటాను. నువ్వు తప్పుకుంటే కార్నర్లో ఎవడు ఆడతాడురా? యాంగిల్ వేస్తాడు. ఇప్పుడిప్పుడే ఆడి చేయి తగ్గుతుంది. ఆడి చేయబోతు నువ్వు ఇస్తావా? పోరా, పోయి ప్రాక్టీస్ చేయపో. ప్రాక్టీస్ చేయండి రా. చెప్పానా? ఏంటి సూరి, ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ కూర్చున్నావు? ఈ మ్యాచ్ నన్ను ఆడద్దన్నారు సార్. ఎవరు? శేఖర్ అన్న. ఏ శేఖర్. సార్. ఏంటి సార్? ఏంటి సూర్యుని ఆడొద్దన్నావంట? చెప్పు ఎందుకు? ఆడి చేయి నొప్పిగా ఉందంట సార్. లేదు సార్. ఏం కాదు, వాడిని ఆడిని. అది కాదు సార్, చేతుల మీద ఆధారపడి పుట్టపోసుకునేవాడు. తర్వాత ఇదని జరిగితే అదేం జరగదు. సూర్యుని ఆడిని. కాదు సార్, గణేష్ ఆడతాడు సార్. కాదు శేఖర్, మీరందరూ ఒకే సెట్గా మంచి ఫామ్లో ఉన్నారు. దాన్ని మార్చొద్దు, అలాగే కంటిన్యూ చేయండి. ఇలా చూడు, సూర్య రైడ్కి వెళ్ళకుంటే అది మనకే వీక్ అవుతుంది, తెలుసుకో. మేము రైడ్కి పోలేమా? మేము చూసుకుంటాం సార్. రే మీరు వెళ్ళలేరు నేను అనడం లేదు. తను తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా. నేను గణేష్ని పెట్టుకొని మేనేజ్ చేస్తాను సార్. ఆడు చాలా బాగా ఆడతాడు. సూర్య వద్దు సార్. సూర్యుని ఎందుకు వద్దంటున్నావు? వద్దు సార్. సూర్య వద్దు సార్. ఎందుకు వద్దంటున్నావు? వద్దు సార్. సూర్య కావాలంటున్నాను. సూర్య ఆడతాడు. అది చెప్పడానికి మీరెవరు సార్? అరే వద్దురా. వదలరా, నేను కెప్టెన్. నాకు తెలీదా మన మీద పెత్తనం చెలాయిస్తాడేంటి? ఇలా పెత్తనం చెలాయించే హైదరాబాద్ టీం నుంచి తోసేశారు. సార్ గురించి తప్పుగా మాట్లాడద్దన్న. ఆయన లేకపోతే మనం ఆడేవాళ్ళమే కాదు. అందుకని ఈయన చెప్పిన దానికల్లా తలాడించాలా? ఈయన పెద్ద తోపా? సార్కి చేయి చూపించి మాట్లాడద్దన్న. ఏం చేస్తావురా? చూపించి నరికేస్తా. నువ్వు ఊరుకో. సూర్యుని వద్దనడానికి ఏంటి కారణం? ఆడొద్దు సార్. వాళ్ళు డబ్బేమైనా ఇస్తామన్నారా? డబ్బా? నేనేమైనా ఇళ్ళ కూలోన్నా? 7 తరాలు కూర్చొని తిన్నా తరగనాస్తుంది. ఇంకేమైనా ఇస్తామన్నారా? చెప్పు, మరేమైనా ఆశ పెట్టారా? చెప్పు. వద్దు సార్. చెప్పురా. వద్దు. ఎవరు చెప్పారు? వద్దు సార్. చెప్పు. రైల్వే ఉద్యోగం ఇస్తామన్నారా, లేక కస్టమ్స్ టీంలో చేర్పిస్తానన్నారా? చెయ్యి చేసుకునే పని పెట్టుకోకండి సార్. చెప్పురా, ఇంకేం ఇస్తామని చెప్పారు? చెప్పు. చెప్పురా. ఏంటయ్యా మావాడి మీద చేసుకుంటున్నావు? మర్యాదగా ఉండదు. ఎరా పాలిటిక్స్ చేస్తున్నావా? నీ తెలివితేటలు ఇక్కడ చూపించావో తోలు తీసేస్తా. నీలాంటి చీట పురుగుల వల్లేరా అందరూ ఇలా తయారవుతున్నారు. ప్లేయర్స్ మధ్య గొడవలు పెట్టడమే నీ పనా? ఇంకొకసారి చుట్టుప్రక్కల కనిపించావో చీరేస్తా నా కొడుకు. పరా నీ అబ్బా. బాబు, ఆడో పెద్ద ఫ్రాడు. డబ్బు కోసం కక్కుర్తిపడే ఎదవ. ఆడి మాటలు నమ్మకండి. మీరందరూ కలిసి ఆడితేనే గెలుస్తారు. నువ్వు ఊరుకోయా. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంతే. రేయ్, సూర్య ఆడతాడు. సూర్యతో ఆడాలనుకునే వాళ్ళు రండి, లేకపోతే అరే బండా, నేను కూడా వస్తున్నారా? అది ఈ మ్యాచ్ నువ్వు ఆడావు, జన్మలో ఊళ్ళోకి రాలేవు. రా. ఐదుగురమే ఉన్నాంరా. ఎలా? ఎక్స్క్యూజ్ మీ సార్, టీమ్ వెయిటింగ్. సార్, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, బాగా ఆడతాడు. అతను పిలుద్దాం. సరే పిలు. కొండబాబు రా. ఏంటి సూరి? మా టీంలో 2 తక్కువయ్యారు. మీరు ఆడతారా? సారీ సార్, నేను తాగున్నా.
సార్ సార్ నేను ఆడతాను సార్. ఇంకా ఒక రొట్టె చాలు సార్. నీ అప్పరే నీకా పేడం రాదు కబడ్డీ ఆడడానికి ఊపుకుంటూ వచ్చేస్తారు. సరిగా రాజేష్ సార్ ఇట్రా. సార్ వీళ్ళతో ఆడతావా? ఆడదాం సార్. ఏంటి ఎక్కడున్నాడు మనాడు? తక్కువయా అడుగుండి. బోత్ ద టీమ్స్ హైదరాబాద్ టు రైట్. రే శేఖర్, ఆట మొదలైంది, నువ్వు ఇక్కడున్నావేంట్రా? నిన్నేరా అడుగుతున్నది. నువ్వే చెప్పావా పనికి మనతో ఆడుతాని? రై, అన్నీ మర్చిపోయి మేమే ఆనందంగా ఆట చూద్దామని వస్తే నువ్వేంట్రా? చిచ్చి, నువ్వు ఈ జన్మలో బాగుపడవు. అరే శేఖర్, తప్పు చేసినావురా. రారా వన్ పాయింట్. వాడు నిజంగా కొడుతున్నాడు రా. కబడ్డీ 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 చూడే 1 point. కబడ్డీ